నిన్ను నూరేళ్ళు ముందు చల్లగా నూరేళ్ళు పడి తెలుబా నువ్వు లేపిస్తే ఎలా నా భార్య నేనే లేపుతారా నా భార్యకి నువ్వు లేపేది దేవి మరి ఎనుడు ఏ కాలం లేక కాంతామని నన్ను ఇందులో యాలరా ఇదని ఉన్నారు జనాలు వాళ్ళకి గ్యాప్ వచ్చి వెళ్ళిపోతే మీనేం చూస్తాడా మనేం చూస్తాడు నాటకము అరే ఇది మా యొక్క అద్దాల మేడ ఇదే యావది అద్దాల మేడ ఇదే ఫస్ట్ ఇంటి ముందు బాత్రూమ్ కట్టారు నీ వంశం ఆయన పెళ్ళాం పొద్దున్నే జగ్గెత్తుకొని జిల్లడి చెట్టు కింద కూర్చుంటుంది ఎవరన్నా మగవాళ్ళు వస్తే లేసేస్తుంది మగవాళ్ళు వెళ్ళిపోతే అట్లా కూర్చుంటుంది ఫస్ట్ ఇంటి ముందు బాత్రూమ్ కట్టే మా బాత్రూమ్ ఎంత ఉంది తెలిసినా నీకు ఎంత ఉంది బా మీ ఇల్లు ఎంత ఉంది మాదే అవురా అంతుందా సమయం అంతే ఎరుగుతారా అంతుంది మీది బాత్రూమ్ మీ అట్లా కూలోళ్ళు చాలా మంది మా నగరంలో అప్పుడు 4 మూరలు 4 కట్లు కట్టేసి దానికి వారపాకి తడకలు కట్టుకొని పైన పేపర్స్ చేసుకొని వేసుకొని అదే కదా బాత్రూమ్ తక్కువ నా కొడక ఆ కంపు ఉండదమ్మా వాళ్ళ కొంప నా సామరంగా కిటికీలకు సిరిపేలకులో ఆ వాకిన్లకి టార్పాల్లో ఆ దిగువ టైల్స్ బదులు పేడ ఏమన్నా కొడుకున్నా పసిబిడ్డలే పసిబిడ్డని ఆమార్చేస్తాడు ఎవరు పసిబిడ్డ చూపిస్తున్నా ఏంద్రా ఆధార్ కార్డులా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది చూడు అట్లే పెట్టుకో మహామంత్రి ఏమి ఇప్పుడు నా భార్య వచ్చింది గనక నీ పెన్లాం వచ్చింది గనక నా పెన్లాం రాలా రాకంటే బాన్లే అది రాకూడదు అంటలే నేను నా భార్య కాసేపు ఏకాంతంగా ఉండవలను నీవు ఇక్కడ ఉండరాదు ఉండినా నీవు చూడరాదు చూస్తే నీకు 100 డిగ్రీల జ్వరం వస్తుంది లోపలికి పో ఎలా కాదు నాకు జ్వరం వచ్చేంత పని మీరు ఏమి చేస్తారు ఏమన్నా చేసుకుంటాం భార్య భర్తలు నీకు 100 ఉంటాయి నీకేం అవసరమా కాదు మీరు చేయాలనుకుంటే కొంపలాను గుట్టలాను ఉండాలా ఇది మా దగ్గర కొంప బరా నువ్వు లోపలికి కాంతామని నువ్వు ముట్టుకోతున్నా నాకు పెళ్లి చేసింటే నువ్వు ఇంకా పిల్లముండా కొడుకురా ఎట్లా నీకు పెళ్లి చేసేదా ఇడు నన్ను సుత్తువా ఎక్కడ ఇడు జనకర్లు కోసుకొచ్చేకి పాలు పిండేకి ఆవులకి మేత వేసేకి అందుకు తరమైన నా కొడుక నువ్వా మా రెడ్డి వాళ్ళ అవ్వ ఖాళీగా ఉంది శుద్ధులు చెప్తుంది పో అటుకి ఇంట్లోకి దేవి కాంతామని అన్న పాతియ భార్య భర్తలంటే ఇట్లుండాలక్క సుఖము కానీ దుఃఖము కానీ పంచుకునే వాళ్ళు మొగుడు పెళ్ళాములు ఈ కొత్త కోటలో ఉన్నారు చూడండి రాడోళ్ళు మొగులతో ఇచ్చిపెట్టేసి అంత బాగా వచ్చేసినారు అసలు వెళ్ళిపోండి అక్క వెళ్ళిపోండి ఏమ్మా ఆయనే పోషత్తువే దేవి అవునండి కాంతామని ఇట్టి దేవసభకు చేరవచ్చు ఉన్నావు కనుక నా ముందు ఒక ఆటపాట ఆడి నా మనసు సంతోషపరచవా ఏం రిషువా పులుగులు లోపల తోలుకపోయా పసిబిడ్డలేండి అయ్యయ్యా పసిబిడ్డ మన చేత రాదులే ఏంది రాదో ఇట్లా మాట్లాడే చేత రాదు అని అవులే కాంతమ్మని నా ముందు ఒక ఆట పాట ఆడి నా మనసు సంతోషపరచవా దేవి అలాగేనండి ఆహా కుడియడ
రాలేదేమే? హరే రామమాయ హరే కృష్ణమాయ. రాలేదా? ఎవరు? రామ్ భజనకు నువ్వు? ఏం భజనకు వచ్చేదే? రామ రామ భజన. ఎక్కడ నువ్వు నా పెన్నం దొడుకొని పోయిందే? కాదండి భజన వచ్చింటే మాట్లాడకపోయింటే మాట్లాడకపోయింటివే నువ్వు. ఆటలాడకెడలేదులే. మాట్లాడేదా నా పెన్నమ్మ? లేదా తక్కువ నా కొడుకులకి ఎప్పుడు తక్కువ బుద్ధే. అయ్యి అట్లా తిట్టద్దండి మన చేత రాదు. వెనుకరారా ఏమనుకున్నావు నా భార్య అనక? ఏమనుకోను నీ పెన్ను భార్య నిప్పట్లాడిదిరా. పల్లా పొగలు తిట్టద్దండి వాడిని బాధపడతాడు. నువ్వు ముట్టుకోదరు నువ్వా? ఈయనకి కాయల అనుమానం కాయలే ఈయనకి. ఏడసద్దురా అప్పేం కాదులే. అప్పు లేకుండా ఉన్నప్పుడు సరేనా? ఎట్లంటే ఇస్తారా మళ్ళా ఈయన మొగుమ్మయ్య వీనికి అనుమానం అక్క. ఈయనకి ఈయన మొగుమ్మయ్య వీనికి లేదు. ఈయనకి స్విచ్ ఆఫ్. ఏంది లేదురా? లేదు ఈయనకి. ఏ స్విచ్ ఆఫా? నువ్వు చేయడక్క ఆయన చేతులు పసిబిడ్డలేండి ఏం తెలుస్తుంది. పసిబిడ్డ నేను వేసుకుంటా. నువ్వా నువ్వు పో లోపలికే. నా పుట్టకోసలు ఎడుతాను దేవి ప్రాణిస్తురా నువ్వు అట్లలే. ఏమి నువ్వు జరిపిండవు వంద జతకే. మన చేత రాదులేండి మాట్లాడేది. శాత రాదని బా. ఒకనాడు శాత వచ్చాడు చేస్తాడా? మన చేత రాదు మాట్లాడేది. రమ్మని ఇంకా నాకు తెలియదా? నాకు రాదు. శాత రాకుండా మాడిపోరా నువ్వు. మగం పోయినట్లు ఉందా? పసిబిడ్డలే తెల్లలే మన చేత రాదు. అంతే ముట్టుకోదరా అంటే మగ ముట్టుకుంటావా? కదా ఆమె గెజ్జి పట్టిందా? ముట్టుకోదు గెజ్జి పట్టిండేది కాదు. నువ్వు నా భార్య పరమాపతి వర్త. ప్రాణిస్తురా మరి ఎందుకు పిలిపిస్తారు? ఏం ప్రాణిస్తురా? కాంతామని. అవునండి. వాడు ఎంగిలోడు. నా ముందు ఆట పాటాడి నా మనసు సంతోషపరుచున్నావు గనుక అయినను నిన్ను పిలిపించిన వృత్తాంతం అడుగుతున్నావు. మరి తెలపని ప్రాణిస్తురా? అలాగనే తెలిపేది ఆలకించుదేవి. అవునండి. పైన ఉండేది బాగా చేపించానమ్మా. కింద కాదు. నువ్వు ఆ పుట్టి డౌట్ కదా పైన. ఏం పిఓపి వరకు? పిఓపి కాదు రాజా. అట్లుండాలి సపోర్ట్ మా. కేజీ 100 రూపాయలు పత్తా. ప్రాణిస్తురా ఎందుకు వాడిని అదిగోమంటే కోపం ఇచ్చుకున్నా? ఏమెందుకో? బిడ్డ ఉంటేనేనండి. బిడ్డే అనుకోని అమ్మారు మళ్ళా. సరే ప్రాణిస్తురా. కాంతామని. అవునండి. మన పాలకొల్లుపుర పట్టమున ఆహా మనకు వేలడానికి రాజ్యము. అవునులే. వెక్కడ బంగారు టగటలు ధనము ధాన్యము రొక్కము రాజ్యము దండుకొండిన 6 మంది కొడుకులు 6 మంది కోడాన్ల సంపద మనకు కలిగి ఉన్నా గాని ప్రాణిస్తురా అట్టి ఏడంతస్తుల దానవేడలో నీవు చింతిస్తున్న కారణమేమో తెలిపేదవా దేవి? మరి అలాగే తెలిపేది ఆలకించండి ప్రాణిస్తురా. సుమద్రమా రమణ గోవిందు రామ రామావు రామ రామావు రామ రామ
పట్నమందున పట్నమందున ఏలటానికి రాజ్యము, ఆహా. ఇక్కడ అనేకేనుగులు అవును. సవాలు చేసే గుర్రాలు మనకు ఎక్కిన తొక్కిన ధనదానం దండుగుంది కదా ప్రాణేశ్వర. అవును బామ్మ కాంతామణి. మరి ఇటువంటి ఎన్ని సిరి సంపదలు ఎన్ని భోగభోగ్యాలు మనకున్నా నా మనసులో ఒక చిన్న కోరుకుంది ప్రాణేశ్వర. ఎటువంటి కోరిక బామ్మ? నాకు 6 మంది నా కొడుకుల తల్లులా ఆడబిడ్డలే కుటుంబ చెప్పడానికి 6 మంది కుమారులు మగబిడ్డలు జన్మించిన 6 మంది కుమారులు నాకు ఆడబాల సంతానం లేదని మరి పశుకుంకం ఇచ్చి పోగుదారం గట్టి కన్నాదనం చేయడానికి ఆడబాల సంతానం లేదని నన్ను నోరారా అమ్మా అని పిలవడానికి ఆడబాల సంతానం లేదని ఈ పావుగుండ్లో ఆడబిడ్డ కొరకై చాలా చింతపోతున్నాను కదా ప్రాణేశ్వర. కాంతామణి. అవునండి. ఏమి మనకు 6 మంది కొడుకుల సంతానం ఒక్క ఆడబాల సంతానం లేదని అవును ప్రాణేశ్వర. మన నగరి ఏందన చింతిస్తున్నావా బామా? అవునండి. అయినను మనకు ఆడబాల సంతానము కావాలన్నా మనము ఏమి చేయవలనో ప్రాణేశ్వర. ఈ పావుగుండ్లపురి పట్నమందున పేదవారికి సాధువారికి దాన ధర్మాలు చేసి పెళ్లి పేదవారి కల్లా పెళ్లి చేపించి అడుగు అడుగున అన్న సత్రములు అన్నదానం చేద్దాం ప్రాణేశ్వర. అవునండి. నీ ఆజ్ఞ ప్రకారమే బామా. జై శ్రీమద్రమణ గోవిందో రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీ రామ 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 ఓ రామ రామ ఓ రామ రామ శ్రీ రామ రామ పముల కురా పాలే పోత శ్రీరమ కొండం దేవి కొండం సకల దాన ధర్మాలు చేసినా కూడా ఏ పరంధాముడు నుంచి నాకు ఆడబల స్థానం ఇవ్వలేదు కదండి. అవును దేవి. అవును ప్రాణేశ్వర. కాంతామణి. అవునండి. అయినను మనం ఇన్ని దాన ధర్మములు చేసినా మనకు ఆడబాల సంతానం కలగలేదు గనుక అవును ప్రాణేశ్వర ఎట్టి పాలగుల్లపరి పట్నం విడిచి మనం వెళ్ళలేని యాత్రలు వెళ్ళినా గానీ మనకు ఆడబాల సంతానం కలుగునో ఏమో కదా దేవి. మీ ఆజ్ఞాచారం ప్రాణేశ్వర. అలాగనే బయలుదేరి వెళ్దామా దేవి.
కళ చూసే